హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లని చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్ హోల్స్ పొంగిపొరలాయి. చాలా చోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా ద్విచక్ర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వాహనదారులతో పాటు పాదచారులు సైతం నరకం యాతన పడ్డారు. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచుకొట్టింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివార్లలోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటల పాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్బీ నగర్ నుంచి చాదర్ఘాట్ వరకు, పంచాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట్ వరకు, మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, బషీర్బాగ్ నుంచి కోటి మీదుగా మలక్పేట్ వరకు, ట్యాంక్ బండ్ నుంచి ఎస్పీ రోడ్, ఆర్పీ రోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్షం ధాటికి నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్న పాతబడిన ఇళ్లలో ఉండకూడదంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వర్షం నీటి కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని నీటిని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ బృందాలు తొలగిస్తూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నిన్న కురిసినటువంటి ఏదైతే భారీ వర్షానికి మొత్తం టోటల్గా కూడా కాలనీలు అన్ని జలమయమయ్యాయి. హైదరాబాద్లో చినుకు పడితే చాలు మొత్తం టోటల్గా కూడా ప్రధాన రహదారులు కూడా అయితే నదులను తలపిస్తూ ఉంటాయి. ఇదే క్రమం లోపల మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పద్మ కాలనీలో ఉన్నామో, పద్మ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క 2 బిల్డింగ్లు కూడా అయితే డేంజర్ జోన్లో ఉన్నాయి అంటూ కూడా అయితే మున్సిపల్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం బేస్మెంట్ కూడా మొత్తం టోటల్గా క్లియర్గా చూస్తున్నాం. బేస్మెంట్ మొత్తం టోటల్గా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్న క్రమం లోపల ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక నోటీసులు కూడా అయితే ఈ యొక్క బిల్డింగ్లు మొత్తం సేఫ్టీ కొరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ కూడా ఒక మొత్తం నోటీస్ని కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటున్నాం మొత్తం టోటల్గా ఈ కొద్దిపాటి వర్షం మళ్ళీ వచ్చిన కూడా ఈ యొక్క బిల్డింగ్ ప్రమాదంలో ఉంది అంటూ కూడా అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఆ 2 బిల్డింగ్స్ దీంతో పాటు ఆ యొక్క 2 బిల్డింగ్స్ అది G4 బిల్డింగ్ అది కూడా దాంతో పాటు మొత్తం టోటల్గా ఈ భారీ వర్షానికి ఈ నాల మొత్తం టోటల్గా పొంగి పొర్లడం వలన నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా మరి ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ కూడా మనం చూసుకుంటున్నాం వెరీ డేంజర్ జోన్లో ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అయితే ఈ జనావాసాల నుండి అయితే దూరంగా వాళ్ళని పంపించడం జరిగింది. ఈ బిల్డింగ్ కూడా కూలిందంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎదురుగా ఉన్నటువంటి చూసుకుంటున్నాం ఈ బిల్డింగ్ మొత్తం టోటల్గా బేస్మెంట్ మొత్తం టోటల్గా తేలి ఉంది. ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 8 ఫ్యామిలీస్ అని కూడా అధికారులు ఖాళీ చేయించారు. మొత్తం G+4 బిల్డింగ్ ఇది మొత్తం టోటల్గా మనం చూసుకుంటున్నాం. ఈ యొక్క బిల్డింగ్ ఒకవేళ కూలిందంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అయితే దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆపోజిట్ బిల్డింగ్స్ వాళ్ళను కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో అయితే అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకుంటే ఈ యొక్క నాలకు ఉన్నటువంటి ఈ యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం టోల్గా శిథిలావస్థకు చేరుకుంది. అవి మొత్తం టోల్గా అది కూడా కూలడానికి రెడీగా ఉంది. అది కూడా కూలింది అంటే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్కి గురవుతారు. మొత్తం టోటల్గా ఈ కాలనీ మొత్తం టోల్గా అయితే ఈ యొక్క ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి మూసీ నదికి ఇప్పుడే అయితే ఎగువన కురుస్తున్నటువంటి ఏవైతే జంటశయాలకు భారీగా నీరు వస్తున్న క్రమం లోపల ఈ యొక్క మూసీ నది కూడా ఉధృత పెరుగుతుంది. ఈరోజు నిన్న రాత్రి సమయంలో అయితే ఈ యొక్క ఒక గేటును తెరవడం జరిగింది. హిమాయత్ సాగర్కు గేట్ తెరవడం జరిగింది. ఇప్పుడు ఉదయం కూడా మరొక గేటు ఒక అడుగు మేర ఓపెన్ చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉధృతి ఇంకా పెరుగుతూ ఉంది. పెరుగుతే ఒకవేళ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క వాల్ ఉందో ఒకవేళ వాల్ గిట్ట డ్యామేజ్ అయితే మొత్తం టోల్గా కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనతో పాటు కొద్దిగా స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎన్ని రోజుల నుంచి అయితే ఇప్పుడే చూసుకుంటే ఈ యొక్క నాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఎక్కడైతే చూసుకుంటే ఆ గోడ కూడా డ్యామేజ్ అయ్యేటట్టుంది. అయితే ఆ విధంగా ఉండే అధికారులకు ఎప్పుడైనా చెప్పి చూసారా? వరద గిట్ట ఎప్పుడైనా వచ్చింది కాలనీలో? మీకు వరద అయితే వస్తుంది, ఎప్పుడు వర్షం పెద్దగా పడితే వస్తుంది, కానీ అంత తొందరగా క్లియర్ కూడా అయిపోతుంది. అయితే ఇవన్నీ వాల్స్ కట్టి కూడా 35-40 ఇయర్స్ అయిపోయినాయి, పాత వాల్స్ ఇవన్నీ. అయితే గవర్నమెంట్ కూడా ఐడియా ఉంది, అన్ని తెలుసు, స్థానికులుగా ఎమ్మెల్యే గారు అందరు చూస్తుంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని కట్టాలి, కొత్త ఈ పాత అయిపోయినాయి కాబట్టి
ఇది చాలా వీక్ అయిపోయినాయి గోడలు ఇవి వర్షం పడ్డప్పుడు. ఇప్పుడు కడితే వర్షాకాలం ముందే స్టార్ట్ చేయకుండా ఎండాకాలంలో స్టార్ట్ చేస్తే వర్షాకాలానికి రెడీ అయిపోతాయి గోడలు. ఇది అంటే వర్షాకాలం ముందు ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేప్పటికి ఏమవుతుందంటే వర్షం పడుతూనే ఉంటుంది. ఇక అది అట్లనే అదే కడతారు. అది ఏందో ఆదా కట్టేస్తారు. ఆ గోడ వీకే ఉంటుంది, మళ్ళీ పడుతుంటుంది. అట్లా కాకుండా ఎండాకాలం అంటే ఎప్పుడు జనవరిలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళేమో ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ నాల క్లీన్ చేయడానికి ఊరికే దీన్ని గోడను పడగొడుతున్నారు. పడగొట్టడం కట్టడం ఆ గోడ వీక్ అయిపోతున్నది. అట్లా కాకుండా పర్మనెంట్గా ఒక గేట్ పెట్టేస్తే ఎప్పుడు దిగాలంటే అప్పుడు దిగి ఆ గేట్ మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. ఈ మధ్యలో చూసుకుంటే హుసేన్ ఏదైతే జంట జలాశయాలు ఉన్నాయి, హిమాయత్ సాగర్కు వరద కూడా పోటెత్తుతుంది. అయితే ఆ క్రమం లోపల ఒక గేట్ ఎత్తేసారు, ఇప్పుడు ఇంకో గేట్ పైకి లేకపోతున్నారు. ఇక వరద ఉధృతి కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రాదు, ఇది అది మెయిన్ నాలాకి వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ యాక్చువల్గా ఇది డ్రైన్ వాటర్ నాలా కాదు, ఇది రెయిన్ వాటర్ నాలా. వర్షం పడ్డప్పుడు కానీ తర్వాత క్రమంగా ఏం చేసిరంటే అది అంతా నాలాలో అట్లా కలిపేసిండండి. అది ఇల్లీగల్ అవన్నీ, కానీ గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకుంటలేదు. దానివల్ల ఇంకా ఫ్లో ఎక్కువ అయిపోతున్నది. అదే ఈ బిల్డింగ్లకు కూడా 2 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ 2 బిల్డింగ్స్ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏమైనా ఇబ్బంది, అది కూడా ఇబ్బంది అంటే ఇది కట్టి కూడా 40 years అయిపోయింది బ్రదర్, ఏం ప్రాబ్లం లేదు. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఈ నాలా ఎక్కువ రావడం, వర్షం పడడం వల్ల ఈ వాల్స్ పడిపోయినాయి. ఇప్పుడు 40 years తర్వాత ఇప్పుడు కొద్దిగా వీక్ అయిపోయింది బిల్డింగ్స్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా కట్టినారు, రాయి మళ్ళీ గోడ కట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాంట్లో వేసి కొంచెం గట్టిగా 45 చేస్తే బిల్డింగ్ మళ్ళీ స్టాండర్డ్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక వాళ్ళు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు అనేది అది పెద్ద పెద్ద కాలనీలే మునుగుతున్నాయి. ఇంత చాలా పాతది, ఇది 50 years అయిపోయింది. ఇది న్యాచురల్గా దీనికి ఉన్న ప్రాబ్లమ్ దీనికి ఉన్నాయి, అదర్వైజ్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. అయితే పెద్ద భారీ వర్షం వస్తే కొద్దిగా పాటి ప్రమాదం. ఆ యొక్క వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ని రిపేర్ చేయించాలి, రిపేర్ చేయించి కాలనీ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా మనతో పాటు స్థానికులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. అంబర్పేట్, మలక్పేట పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రత్ననగర్, పటేల్ నగర్, గోల్నాక ప్రాంతాల్లోని మూసి పరిసర ప్రాంత వాసులకు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా ఆ జంట జలాశయాలకు నీరు చేరుతుంది. అదే క్రమం లోపల అయితే ఏదైతే హిమాయత్ సాగర్ ఉంటుందో హిమాయత్ సాగర్ నుండి ఆ 2 గేట్లు ఎత్తడం జరిగింది. 2 గేట్లు ఎత్తేసి ఇక మూసీ నదికి అయితే నీళ్ళని అయితే వదిలిపెడుతున్న క్రమం లోపల మూసీ నదికి మనం చూసుకుంటుంటే ముషరాంబాగ్ దగ్గర ఉన్నాము. ముషరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మూసీ నది ఉందో మూసీ నదికి అయితే ఉధృత పెరిగిందని తెలుస్తుంది. గంటకు ఆ యొక్క నీటి ప్రవాహం కూడా పెరుగుతూ పోతుంది. అయితే ఈ క్రమం లోపల చూసుకుంటే మొత్తం టోల్గా చూస్తున్నాం మనం ఈ యొక్క ముషరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మూసీ రివర్కు మొత్తం తోడ కూడా అయితే వరద పోటెత్తిందనే తెలుస్తుంది. మొత్తం టోల్గా మనం చూస్తుంటే ఇది మొత్తం టోల్గా ముషరాంబాగ్ దగ్గర నుంచి గ్రేటర్ భాగ్యరేఖ చారిత్రక మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ఆ వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఇటు ఉస్మాన్ సాగర్కు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో జలమండలి అధికారులు వరుసగా జలాశయాల గేట్లను తెరిచి మూసీలోకి వరద నీటిని అయితే వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారు. నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతం లోపల అయితే ఒక గేటుని 1 అడుగు మేర అయితే ఈ యొక్క గేట్ని ఓపెన్ చేసి మూసీ నదిలకి వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మరో గేటును ఓపెన్ చేసి ఈ యొక్క మూసీ నదిలోకి నీటిని వదిలిపెడుతున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది ఆ డేంజర్ జోన్లో కూడా ఉందంటూ తెలుస్తుంది. మొత్తం టోల్గా కూడా దీన్ని నూతనంగా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మిస్తున్నారు. ఈ ఇంకొక అయితే 1 అడుగు 2 అడుగులు కూడా మొత్తం టోల్గా ఈ యొక్క వరద నీరు పెరిగిందంటే ఇక నుండి ఉన్నటువంటి రాకపోకలు మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం ప్యాక్ అయిపోతాయని తెలుస్తుంది. ఏకంగా గండిపేటకు 13, హిమాయత్ సాగర్కు 8 గేట్లు ఉన్నాయి. మొత్తం దాంట్లోపల ఈ యొక్క హిమాయత్ సాగర్లో ఆ 2 గేట్లను మాత్రమే ఓపెన్ చేశారు. అయితే గండిపేట చెరువుకు కూడా మొత్తం టోల్గా వరద నీరు వస్తున్న క్రమం లోపల ఒకవేళ గండిపేట నుండి గిట ఆ యొక్క గేట్లను ఓపెన్ చేశారంటే హిమాయత్ సాగర్ మొత్తం టోల్గా హిమాయత్ సాగర్ వరద నీరు పెరుగుతుంది. అదే క్రమం లోపల ఈ మూసీ నదికి మొత్తం టోల్గా కూడా
ఈ నీటిని విడుదల చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఈ యొక్క ముషరంబాగ్లో ఉన్నటువంటి ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉధృతంగా ప్రవహిస్తుంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క జనావాసాలు ఈ యొక్క మూసీ నది పర్యాక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జనావాసాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసిన క్రమం లోపల ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అధికారులు కూడా ఇక్కడ ఈ యొక్క మూసీ నది ఉధృతిని అప్పుడు గంటకు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంత త్వరగా కూడా పర్యాకర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అయితే అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలైనటువంటి వాళ్ళకు అయితే ఈ యొక్క మూసీ నది ఉధృతి పెరిగితే మాత్రం అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే మూసీ ప్రవహించే బాపుఘాట్ అయితే ప్రతాప్ సింగ్ అయితే మూసీ మార్గంలో ఉన్నటువంటి విధంగా ఎప్పుడూ లేనంత విధంగా కూడా పరవళ్ళు తొక్కుతూ వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో చూసుకుంటే కనుక ఏదైతే ఆ రోడ్ కనిపిస్తుందో ఆ యొక్క రోడ్కు ఇంకొక అడుగు 2 అడుగుల మేర ఈ యొక్క మూసీ నది కరెక్ట్గా రోడ్ మట్టానికి పోతుంది. అయితే ఉధృతంగా పెరుగుతున్నటువంటి ఇంకా హైదరాబాద్ నగరంలో ఉండి అయితే అక్కడ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క ఉధృతి పెరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా కంటిన్యూ ఫ్లో కూడా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి మొత్తం టోలుగా కూడా ఈ యొక్క రాకపోకలు మొత్తం టోలుగా ఇక్కడ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది అనేది తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే జంట జలాశయాలకు కూడా వరద నీరు వస్తున్న క్రమం లోపల మరొకసారి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ వస్తుంది. అయితే మరో 2-3 రోజుల వరకు కూడా అయితే వర్షం ఉంది కాబట్టి భారీ ఎత్తున వర్షం పడడం చేత 3 రోజుల పాటు వర్షం ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కూడా మరొకసారి హైదరాబాద్లో వర్షం కూడా పడిందంటే మాత్రం మూసీ తీవ్రత ఇంకా పెరుగుతుంది. కాబట్టి అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ పర్యాక ప్రాంత వాసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు వాహనదారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దు అంటూ కూడా వాహనదారులకు ఇటు అన్ని అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అందరి అధికారులతోని సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు హైడ్రా కానీ ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మొత్తం టోల్గా కూడా ఇదంటే రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. రెవెన్యూ శాఖ అధికారులకు మొత్తం టోల్గా కూడా సెలవులను కూడా రద్దు చేసే క్రమం లోపల అప్రమత్తంగా 24 గంటలు ఎక్కడ కంప్లైంట్ వచ్చినా కానీ ఆ యొక్క మూసీ పరిమిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అధికారులు చేరుకొని ఆ యొక్క ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మొత్తం టోల్గా కూడా అన్ని టీంలు మొత్తం సిద్ధమయ్యాయని తెలుస్తుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. ఇదిలా ఉంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లుగా పేర్కొంది. నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.